నిజం చెప్తున్నా, నాకు విమానం ఎక్కాలని బాగా కాయిషుండేనోళ్ళ. మా నాయనకు కూడా చెప్పిన, పోదాంలే బిడ్డ, అమెరికాకు పోకున్నా కమస్కం అరుణాచలానికన్నా విమానంలో నేను పట్టుకపోతుంది అని నాకు మాట ఇచ్చిండు. మరి ఆ మాట ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఇక దేనికన్నా టైం అనేది ఉంటుంది కదా, అందుకే అంటున్నా. కానీ అసంటిది ఇప్పుడు విమానం ఎక్కాలంటే నాకు జరంత ఇట్లా భయం భయం అవుతుందోలా. కావలసుకొని బొందల వరుడు అవసరమా అని అనిపిస్తుంది. ఏందవా విమానం ఎక్కితే బొందల వరుడైంది అని అనేరు. ఇగో వీళ్ళ తండ్రాడు చూసినాక నాకు అట్లనే అనిపిస్తుందిలా. ఎందుకన్నా మంచిది నేను బందవస్తువు ఉన్న విమానంలోనే పోతా. మీరైతే గీ ముచ్చట చూడలా చూడురు మీరే. ఈ సొట్లు గిట్లు చూసి ఇదేదో బొమ్మ అనుకునేరు. కాదు కాదు, విమానమే, ఇండిగో విమానము. ఢిల్లీ నుంచి శ్రీనగర్కు పోతుంది. కానీ మీద వాతావరణం ఏటమటమైందట. ఇక విమానం అటు ఇటు ఇటు అటు ఎలుగినట్టు ఊడోళ్ళా. అరే అవంటే ఇక లోపలున్నోళ్ళ పరిస్థితి చూడురి. ఒర్రుడు ఏడ్చుడు వాళ్ళే ఏంది, ఆ జాగల మనం ఉన్నాక అంతే కదా. ఇక అయిపోయినాం రా, ఇదే లాస్ట్ రోజురా, ఇక మన పని గోవిందా అని ఫిక్స్ అయిపోయారు. పాపం ఫోన్లు చేసేటోళ్ళకు ఆఖరి ఫోన్లు కూడా చేసుకున్నారట. కానీ కలవలే. కానీ విమానం డ్రైవర్ జనంత హుషారున్నాడోళ్ళు. అది గంతగానే ఊగినా మెల్లగా కిందికి దింపిండు. కానీ దాని అవతారం చూడు ఎట్లా అయిపోయిందో. ముంగటంతా దెబ్బతిన్నది. ఏదో లారీ కారో టక్కర్ చేస్తే ఎట్లా సొట్టుపోతుందో అట్లా అయిపోయింది. అసలు లోపలున్నప్పుడే కాదు, విమానం దిగినాక ఈ ప్యాసింజర్ పరిస్థితి ఇంకెట్లున్నది కావచ్చు. బతికినాంరా భగవంతా, ఈ జన్మకి ఇది చాలు అని అనుకోవచ్చు కదా. అసలు వాళ్ళకు కూడా నమ్మకమే లేదట బతుకుతామని. కానీ కొన్ని ఏళ్ళ దాకా ఇల్లుగా విమానాలు తెరువుకే ఊరు కావచ్చు. అంతే కదా మరి. సావంచుడు దాకా పోయొచ్చుడంటే మాటలా. ఎంత షాకులు ఉన్నారో ఇంకా కదా.